మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయమా అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కేటీఆర్ సభకు డుమ్మా కొట్టారు. దీంతో అతను పార్టీ మారడం ఖాయమనే టాక్ వస్తుంది. ఇక్కడే మరో ట్విస్ట్ నెలకొంది. మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారని, అందుకే ఇటీవల ప్రధాని మోదీని కలిశారని వార్తలు వస్తున్నాయి. అయితే గట్కేసర్లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు. మధ్యాహ్నం జరిగిన కేటీఆర్ సభకు రాకుండా సాయంత్రం జరిగిన సీఎం రేవంత్ సభకు వెళ్లడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే చర్చ సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారడం ఖాయమా అంటే తాజా పరిణామాలను చూస్తే మాత్రం అవుననే చెప్తున్నాయి. గత కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కేటీఆర్ సభకు డుమ్మ కొట్టారు. దీంతో అతను పార్టీ మారడం ఖాయమనే టాక్ మాత్రం వినిపిస్తుంది. ఇక్కడే మరో ట్విస్ట్ ఉందని కూడా చెప్పాలి. మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం కొనసాగుతుంది. అందుకు ఇటీవల ప్రధాని మోడీని కలిశారనే వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే గట్కేసర్లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. మధ్యాహ్నం జరిగిన కేటీఆర్ సభకు రాకుండా సాయంత్రం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్లడంతో మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారా అనే చర్చ మాత్రం కొనసాగుతున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా వారి కుటుంబానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. దీంతో గతంలో అటు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని టికెట్ల విషయంలో సంప్రదించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి ఏదైతే ఆమోదం రానటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఆయన నిశ్శబ్దంగా ఉంటా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అందులో భాగంగా గతంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినప్పుడు అసెంబ్లీ లాబీలో అటు మీడియాతో కూడా చిట్ చాట్ చేయడం జరిగింది. ప్రధానంగా తమ కుటుంబం అందరూ కూడా ఎమ్మెల్యే సీట్లను ఆశిస్తున్నారు. తన కోడలు కావచ్చు, తన కొడుకు కావచ్చు, తన అల్లుడు కావచ్చు, ఇలా తమ కుటుంబంలో 4 ఎమ్మెల్యే టికెట్లను ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరిలో ఎవరైతే తమకు టికెట్లను కేటాయిస్తారో ఆ పార్టీకి తమ కుటుంబం మద్దతు ఉంటుందంటూ ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలిసిందే. గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా కేటీఆర్ ఆ రోజు మందలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయినా కూడా ఆయనలో ఎలాంటి మార్పు లేదు, తన ధోరణిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా పార్టీలో తీవ్ర చర్చగా కొనసాగుతున్నటువంటి సందర్భం. ఆయన కోడలు కావచ్చు ప్రీతిరెడ్డి గత కొంత రోజులుగా బీజేపీ పార్టీగా చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారనేది కూడా తెలుస్తా ఉంది. పార్టీలో ఆ విధంగా చర్చ కూడా కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గతంలో అనేక మార్లు కూడా మల్లారెడ్డి చెప్పడం జరిగింది, అందరూ ఒకే విధంగా ఉండరు, తమ కుటుంబ సభ్యులు వివిధ పార్టీలోకి వెళ్ళిన తనకేం నష్టం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలోనే ఆయన నిన్న బీజేపీలోకి వెళ్తారంటూ గత కొద్ది రోజులకు కూడా ప్రచారం కొనసాగుతుంది. కానీ ఒక్కసారిగా ఆయన నిన్న సీఎం రేవంత్ రెడ్డి సభలో కనిపించేసరికి అందరూ కాంగ్రెస్ లోకి వెళ్తారా అంటూ కూడా ఇంట బయట పూర్తి స్థాయిలో చర్చ కొనసాగుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఈ చర్చ జోరుగా కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నో రకాలుగా తిట్టినటువంటి మల్లారెడ్డి నేడు సీఎం రేవంత్ రెడ్డి సభలో కూర్చోవడం మాత్రం కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బహిష్కరించాలి అన్న డిమాండ్లు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే చాలా కాలం నుంచి కూడా పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా చూడాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పైన ఒత్తిడి పెరుగుతోంది. వివిధ నాయకులు కావచ్చు సోషల్ మీడియాలో కూడా పోస్టులు నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మల్లారెడ్డి విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా పలు డిమాండ్లు వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ అంశం పైననే అటు పార్టీ అధిష్టానం పరిశీలన చేస్తుందా అనేది కూడా
కొంత చర్చ కొనసాగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కొంత పార్టీ క్యాడర్ నుంచి మాత్రం చాలా సంకేతాలు అయితే అందుతా ఉన్నాయి. మల్లారెడ్డి పైన చర్యలు తీసుకునే అవకాశం మరి కొనసాగుతుంది, లేకపోతే వివరణ కోరుతారా అనేది కూడా తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.